హై వ్యూవర్స్, షర్మిల ఈమె జగన్మోహన్ రెడ్డికి చెల్లి. ఈమెనే వైసీపీ వాళ్ళు ఎంత నీచంగా ఘోరాతి ఘోరంగా ట్రోల్ చేశారో మీరు చూశారు. ఎందుకు? ఆమె వైసీపీని కాదని బయటకు వెళ్ళింది, జగన్ మీద విమర్శలు చేసిందని. ఆడామేగా. ఒకప్పుడు ఆమెనే యాంకర్ శ్యామల అండ్ ఆమె హస్బెండ్ ఇద్దరు కలిశారుగా. ఈరోజు అదే యాంకర్ శ్యామల జగన్మోహన్ రెడ్డి పంచం చేరింది. వైసీపీలో అధికార ప్రతినిధిగా ఆమెకి ఏది పోస్ట్ ఇచ్చారు. దానివల్ల ఆమెకు వచ్చేది ఏమి లే, నిందలు తప్ప అండ్ వైసీపీని మోయటం తప్ప. ఇదిగో మొదలైంది మరలా. ఏంది? శ్రీరెడ్డి నిన్నటి వరకు చేసింది భజన. ఇక పార్టీ ఓడిపోయేసరికి తేడా వచ్చేలా ఉందరా బాబోయ్, సైలెంట్గా ఉండాలి బాబు, సైలెంట్గా ఉంది. మధ్య మధ్య మళ్ళీ ఏదో మాట్లాడుతున్నాను. ఇప్పుడు యాంకర్ శ్యామల వచ్చింది ఆ ప్లేస్లోకి. ఇక ఆమెనైతే కొత్త బిచ్చగెత్త అంటూ ఘోరాతి ఘోరం ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒకప్పుడు ముద్దు ఇవ్వాలంటే ఎలా ఇస్తారు, మీరు ఏమని అడుగుతారంటే ఒక యాంకరింగ్ షోలో ఆమె మీద అన్నదాన్ని తీసుకొచ్చి ఎలా. ఇక ఆమె మరికొన్ని చేసినటువంటి టిక్ టాక్ వీడియోలో లేదన్నప్పుడు సరదా ఫన్నీగా ఏమో ఉంటాయి కదా, అవి పసుకొచ్చి అవి అంటే నాకేమనిపిస్తుంది సింపుల్గా, జగన్మోహన్ రెడ్డి కానీ ఆ వైసీపీ ఒక రకంగా భస్మాసుర హస్తం లాంటిది. అది ఆడికెళ్ళి వాళ్ళు చేయి నెత్తిని పెట్టించుకున్నట్టయితే భస్మాసుర దానికి సంబంధించి భస్మం అయిపోతాం. ఇక్కడ వచ్చేసింది ట్రోలింగ్ గురైపోతాం. ఏ రకంగా మన గతం అంతా బయటకు వచ్చింది. అండ్ వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ మొత్తం తప్ప వేరే సొంతంగా చెప్పడానికి ఏముండదు. రోజు అయినా ఈమెయినా ఎవరైనా దానివల్ల ఏమైంది, మన లైఫే గబ్బు అయిపోయింది. బెస్ట్ ఎగ్జాంపుల్ 30 years ఇండస్ట్రీ పృథ్వీ, అలీ. ఏమైంది ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు వైసీపీలో ఒకనాడు ఉన్న వాళ్ళే, మిగతా వాళ్ళు ఘోరంగా మాట్లాడిన వాళ్ళే. ఈరోజు సరైన అవకాశాలు లేక నానా రకాల ఇబ్బంది పడుతూనే ఉన్నారు. సో ఇప్పుడు శ్యామల పరిస్థితి ఏంటి? మన ఎన్నికలకు ముందు పిఠాపురం వెళ్ళి ఆమె వంగ గీత గెలిచిద్ది అన్నట్టు పవన్ కళ్యాణ్ గురించి నానా రకాలుగా మాట్లాడింది. ఇప్పుడు అధికార ప్రతినిధిగా ఇచ్చారు కదా, ఒకరోజు కూడా అయిందో లేదో స్క్రిప్ట్ ఇచ్చినట్టున్నారు, చదివింది. ఏంది అది? చంద్రబాబు నాయుడు 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్లకి ఎలా ఎదిగాడు, 2 లక్షల కోట్లకి ఎదిగాడు, 2 లక్షల కోట్లకి వెళ్ళాడు అని చెప్పేసి వైఎస్ రాష్ట్ర బతికున్నప్పటి నుంచి ఇదే ఇది. ఇప్పటి వరకు మీరు నమ్ముతారో లేదో, 2019-2024 మధ్య చంద్రబాబు నాయుడు మీద జగన్ రెడ్డి పెట్టిన కేసులు ఉన్నాయి కదా, అవి ఇంకా కొట్టేయలేదు. అందులో ఆయన ఏ తప్పు చేయలేదని ఇంకా తేలలేదు. వీటికి సంబంధించి రన్ అవుతుంది. ఇక అంతకుముందు విజయమ్మ, లక్ష్మీపార్వతి, జగన్, రాజశేఖర రెడ్డి, ఉండవల్లి ఇలా చెప్పుకుంటూ పోతే ఓరే బాబా ఎన్ని కేసులు అయితే చంద్రబాబు నాయుడు మీద పెట్టున్నారు, అన్ని కేసులలో కూడా ఆయన ఏ తప్పు చేయలేదు, అసలు ఆయనకు సంబంధం లేదని బయటపడ్డాడు. మొన్నటిగా ఓటుకు నోటు కేసుకు సంబంధించి కూడా ఆయన పేరు ఇన్వాల్వ్ చేయాలి, అది వచ్చేసి సిబిఐకి ఉన్న రకరకాల హడావుడు చేస్తే అసలు నీకే సంబంధం బాబు అని చెప్పేసి ఏం పేరు ఆల్ రామకృష్ణ రెడ్డి అనుకుంటా, ఆయన తీసి పక్కన పడేశారు. అది పక్కన పడేశారు, సంబంధం లేదు అసలు. ఐఎంజీ అని చెప్పేసి స్పోర్ట్స్ కుంభకోణం అని చెప్పేసి 2024 ఎన్నికలకు ముందు నానా హడావుడు చేశారు. సాక్షులు డిబేట్లు కూడా పెట్టారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని వందల ఎకరాలని ఆ స్పోర్ట్స్ వాళ్ళకి ఇచ్చున్నాడు. రాజశేఖర రెడ్డి వచ్చాక పక్కన పెట్టి ఇది పెద్ద స్కామ్ అని చెప్పేసి కేసు పెట్టాడని దాని మీద నడిచింది విచారణ. మన కోర్టు కొట్టేసింది. అంటే ప్రభుత్వం సైడ్ నుంచి ఆయన ఇక్కడ వీళ్ళకి ఉచితంగా ఇవ్వలేదు, డెవలప్ చేయాలన్నాడు. దానికి తగ్గట్టుగా ఆంధ్రప్రదేశ్కి మీరు మంచి పేరు తేవాలన్నట్టుగా చెప్పాడు. ఆయన డబ్బులు వాళ్ళు ఇస్తారు. సో వీళ్ళ సైడ్ నుంచి ఇవ్వాల్సిన ఏమో పర్మిషన్స్ ఇస్తారు తప్ప ఇందులో ఎక్కడ కూడా నీకు అది నాకు ఇది ఏమి లేదు, ఇన్ని జేబులోకి వచ్చిన డబ్బులు కూడా ఏమీ లేవు కదా అని చెప్పేసి తీసి అవతల పడేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రోజుకి కూడా ఇప్పుడు కూడా పేటీఎం బ్యాచ్ గల పనికొన్న వైసీపీ గాళ్ళు ఆ చెత్త బానిసలు ఉన్నారే, వాళ్ళు ఏంటంటే జగన్ చెప్పినట్టే పాడిందే పాడరా పాసిపల్ల దాసుడు అన్నట్టు అదే పాట 2 ఎకరాలోడు 2 లక్షల కోట్లు సంపాదించాడు. ఇది 2 లక్షల కోట్లు ఏవి ఎక్కడున్నాయి? మొన్న నారా లోకేష్ 2024 ఎన్నికలకు ముందు ఓపెన్గా అన్నాడు, అరే బాబు మా ఆస్తులు ఇవి, మా వ్యాపారాలు ఇవి కాకుండా మాకు ఎక్కడైనా డబ్బున్నట్టు మీరు చూపించినా, మాకు ఎక్కడైనా ఇంకా వేరే వ్యాపారం అంటే మీరు చూపించినా అవన్నీ కూడా మీకే ఇచ్చేస్తాం, సంతకాలు ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతాం, మీరు చూపించరా బాబు అన్నాడు. అంతే. చంద్రబాబు నాయుడు అదే చెప్పాడు. అలా జగన్ చెప్పగలడా? అలా వైఎస్ భారత్ చెప్పగలదా? అలా వైసీపీలో ఉన్న ఎవరైనా ఒకళ్ళు చెప్పగలరా? అది చంద్రబాబు నాయుడు అంటే. కమింగ్ టు పవన్ కళ్యాణ్, నాకు సినిమాలు తీస్తే తప్ప డబ్బులు రావురా బాబు, నా ఇల్లు అయినా నా పిల్లలైనా మొత్తం కూడా నేను సంపాదించిన డబ్బులతోనే మేము బతకాలి రావు అని చెప్పుకొచ్చున్నాడు. జనసేనకు సంబంధించిన అవసరం వచ్చినప్పుడు సినిమా తీస్తా, వచ్చిన ఫండ్స్ ఎవరైనా సరే మొత్తం కూడా చాలా తక్కువ లేవంటే బట్ నా డబ్బులతో రన్ చేయాలి. నిజమే.
ఆయన చెప్పాడు, ఇదిగో ఇంత ట్యాక్స్ కడితే ఎంత డబ్బులు, ఇంతకు వచ్చి మీరే చూపించారు బాబు అని కూడా చెప్పాడు. అతను క్లారిటీగానే ఉన్నాడు. పవన్ కళ్యాణ్కి సంబంధించి, ఇక్కడ చంద్రబాబు నాయుడు క్లారిటీ ఉన్నాడు ఆయనకి సంబంధించి. వీళ్ళు కట్టే ట్యాక్స్లు ఎంత, ఎవరెవరి ఎంత ఉంటుంది, ఏ అపరాధం మొత్తం రెడీగానే ఉన్నాయి, ట్రాన్స్పరెంట్గానే ఉన్నాయి అన్నీ కూడా. సో ఇంత ఇదిగా ఉంటే పిచ్చిదాని లెక్క పాపం ఆ శ్యామలని అన్యాయంగా వయసులు బలి చేస్తా ఉన్నారయ్యా. ఆ శ్రీరెడ్డి వచ్చేసి కష్టమో నష్టమో లాభమో ఇవరు ఏందో తెలియదు, కానీ ఆ మనిషి అయితే కింద మీద తెగబడింది. ఆమె యాక్ట్రెస్ అంటారు, చివరికి ఒక చోట సినిమాలో 2 సినిమాలు అక్కడ కనిపించింది. ఫిలిం ఛాంబర్ ముందు వచ్చేసి పైన టాప్ తీసేసి లైక్ ఆవేలో, ఆ మూమెంట్లో ఆమె క్యాస్టింగ్ కోచ్ అని దాని గురించి పోరాడిన విధానం వల్ల కొంత ఇండస్ట్రీలో మార్పు వచ్చింది. ఓకే, సంతోషం. బట్ ఇప్పుడు నేను అంటున్నది ఏంటంటే, ఈరోజు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణను పరిశీలిస్తే ఆడవాళ్ళు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రియాలిటీ చెక్ చేసుకొని నిజమేంటి అబద్ధం ఏంటి అని చూసుకొని దానికి తగ్గట్టు అడిగేది వాళ్ళు. అలా కాదు కూడదంటే ఏమవుతుందంటే, రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు, ఆడవాళ్ళని ముందు పెట్టి సభ రాజకీయాలు చేస్తున్నారు, దిక్కుమాల రాజకీయాలు చేస్తా పోతున్నారు. వాటి వల్ల అవతల వాళ్ళకి ఏదైనా డ్యామేజ్ అవుతుందో లేదో తెలియదు, కానీ ఈ ఆడవాళ్ళకి మాత్రం పాపం కెరీర్ పరంగా వాళ్ళ జీవిత పరంగా బాగా ఇబ్బందులు ఎదురవుతుంది. అది తెలుసుకునేసరికి ఇంకేం ఉంటుంది వీళ్ళ దగ్గర. కొన్ని సందర్భాలలో శవరాజకీయం ఇందాక వాడి యూజ్ చేసిన మధ్యలో ఫ్లోలో ఏంటంటే, వీళ్ళని అడ్డు పెట్టుకొని వీళ్ళని ఎవరో ఏదో అంటూ ఉంటే తట్టుకోలేక వీళ్ళు ఆత్మహత్య చేసుకున్నారన్నట్టుగా, మేబీ వీళ్ళని చంపి కూడా అవతల మీద గుడ్డ కాల్చి మీద వేయడానికి అన్నట్టు కూడా చేయొచ్చు. సో ఇలా ఎన్నో ఉన్నాయండి. మరి ఆ శ్యామల తెలిసి వచ్చిందో తెలియకొచ్చిందో, అధికార ప్రతినిధి అంటే నెల నెల డబ్బులు వస్తాయి అనుకుంటుందో, లేదన్నప్పుడు ఆమెకి సొసైటీలో గౌరవం అనుకుంటుందో అర్థం కావట్లా. రోజా నోటితో చేయాల్సి మొత్తం చేసేసింది. ఐస్ క్రీమ్ నోట్లో పెట్టుకోవటం, బెల్లం గడ్డి నోట్లో పెట్టుకోవటం, మరి ఏంటో అసలు ఆమె మాటలు ఏందో, ఆ కథలు ఏంటో, అబ్బు ఘోరాతి ఘోరంగా ఎన్నెన్నో మాట్లాడింది. అన్నీ అయిపోయినాయి, ఆమె ఓడిపోయింది. అక్కడ కేజీ దంపతులు ఎవరు ఉన్నారట ఆమెకు అడ్డుగా ఉండేటోళ్ళు, ఈమె ఓడిపోవాలని కోరుకున్నారు. చివరికి వాళ్ళని తప్పిస్తేనే వైసీపీలో ఉంటా అని చెప్పినట్టుగా ఉంది ఈమె. అండ్ తమిళనాడు వెళ్ళి అక్కడ పుణ్యక్షేత్రాలు అవి దర్శించుకుంటా ఉంది. బట్ తమిళగా పెట్టి కజకం అని చెప్పేసి విజయ్ పార్టీలో చేరబోతున్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ వైసీపీలు అలర్టారు. ఎందుకంటే ఆడవాళ్ళు ఎవర్రా వైసీపీ తరఫున నోరు తెరిచేదంటే ఇప్పుడు ఇవే కనిపిస్తుంది. అదే రోజు కూడా సైలెంట్ ఉంటే ఇక వైసీపీ మాట్లాడే ఆడవాళ్ళే ఉండరు. వాసిరెడ్డి పద్మ జగన్ కోసం నేను అసలు మహిళా కమిషన్ చైర్పర్సన్ రిజైన్ చేస్తున్నాను, ఆ తర్వాత ఆమె ఎక్కడ నాకు కనిపించలేదు నాకు తెలిసేది. ఇప్పుడు ఆమె గజ్జల వెంకటలక్ష్మిరెడ్డి వారు కనిపిస్తున్నారు. అబ్బు ఆమె గతంలో బోడిమండి అంటూ అనురాధ గారి గురించి పచ్చి బూతులు మాట్లాడింది అసలు. మరి ఆమె ఎట్ట మహిళ నాకు అర్థం కావట్లా, ఆమె ఎట్ట మహిళా కమిషన్ చైర్పర్సన్ నాకు అర్థం కావట్లా. అది వచ్చేసి కాన్స్టిట్యూషనల్ పోస్ట్ కాదు, అది జస్ట్ స్టాచ్యూటరీ, దట్ మీన్స్ స్టేట్ గవర్నమెంట్ది. మరి అటువంటి వాడు ఇంకెందుకు వచ్చారు అర్థం కావట్లా. సరే చెప్పుకుంటూ పోతే వైసీపీ తరఫున ఆడవాళ్ళు అన్నప్పుడు అంతా కూడా ఘోరాతి ఘోరంగా మాట్లాడుతున్న వాళ్ళే. ఇప్పుడు అంత దారుణమైన స్థితిలోకి శ్యామల పోతుందా, లేదంటే ఉద్రా బాబు ఈ దరిద్రం మంది ఘోరంగా తెలుసుకొని బయటపడిద్దా, లెట్స్ వెయిట్ అండ్ సీ. బట్ ఓవరాల్గా మొత్తం చెప్పేది ఏంటంటే, పనిమాల నిజంగానే సొసైటీ కొత్త బిచ్చగత్త వచ్చిందిరా అన్నట్టుగా అంతా మాట్లాడుతున్నారు అంటే అది ఇక్కడ ఈ శ్యామలకి వైసీపీలో డబ్బులు ఇచ్చి చెప్పిస్తున్నట్టుగా ఉంది అని జనాలు అనుకోవటమే. అండ్ ఈ శ్యామల తెలిసి తెలియకుండా వెళ్ళి భయంకరమైనటువంటి ఆ యొక్క దాన్ని ఏం చెప్పాలంటే, పడితే ఇంకా పైకి లేకపోతే చచ్చిపోతారు చూసారా ఊబి, ఆ ఊబిలో కూరుకుపోయినట్టే. మీకేమనిపిస్తుంది కానీ కామెంట్లో తెలియచేయండి.